చెర్లపల్లి రైల్వే స్టేషన్లో విజయారెడ్డి సూసైడ్ చేసుకున్నటువంటి ఘటనలో ఇప్పటి వరకు సూసైడ్కి కారణాలు ఏంటి అన్న విషయాలు బయటికి రావడం లేదు. కానీ విజయారెడ్డి అన్న చిరంజీవిని తల్లి పుష్పాని విచారిస్తే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి, వాళ్ళు మాట్లాడితేనే నిజాలు వస్తాయి అని చెప్పేసి చాలామంది కామెంట్ చేస్తున్నారు. బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్గా విజయారెడ్డి అన్న చిరంజీవి ఉన్నాడు, మాట్లాడదాం. విజయారెడ్డి సూసైడ్ చేసుకునే అంత పిరికిదా? అసలు ఎందుకు చేసుకుంది అనుకుంటున్నారు? లేదండి, ఆమె స్ట్రాంగ్ విమెన్. ఆమె ఎందుకు చేసుకున్నది అనేది అంత చిక్కడం లేదండి. అదే అర్థం. ఇద్దరు పిల్లలు పెద్దవాళ్ళు, మీ చేతులతో పెరిగినటువంటి పిల్లలు, మీ అల్లుడు కావచ్చు, కోడలు కావచ్చు, వాళ్ళని అసలు ఎలా ఒప్పించి ఉంటుంది? బాబు చాలా యాక్టివ్గా కనిపిస్తున్నాడు. బాబు చాలా యాక్టివ్ అండి, ఆయన లోక జ్ఞానం ఉన్నాడు, అన్నీ ఉన్నాడు. మరి అది ఎట్లా ఒప్పించింది అనేది నాకేం ఐడియా రావట్లేదండి. ముందే చెప్పి ఉంటే కాలేజ్ దగ్గర చెప్పున్నా వాడు పిల్లడండి, అంటే మమ్మీని కాపాడాలంటే తెలిసి ఏం చేయాలని ఫస్ట్ మామకు ఫోన్ చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. మామ ఇట్లా ఇట్లా చేస్తుందని చెప్తాడు. ఎందుకో తెలియదండి. అంతకుముందు కూడా అక్కడ ఉన్న ప్రిన్సిపల్కి చెప్పిన, నేను మా సిస్టర్ వస్తే పంపించొద్దండి అని చెప్పిన. ఎందుకంటే ఫ్రీక్వెంట్గా మమ్మీకి ఫోన్ చేయడము, రావడం చేస్తున్నమాట. అంటే హౌస్ సిక్ తోటి ఇంటికి రావాలని చేస్తున్నాడు. అట్లా అంటే ప్రిన్సిపల్ గారికి నేను చెప్పినమాట, సార్ మీరు పంపించకండి సార్, అంతకుముందే పంపించొద్దు, ఏమైనా పంపించాలంటే నాకు ఖచ్చితంగా కాల్ చేయండి సార్ అని చెప్పి. మరి ఆ సారు ఆ రోజు కానీ ఒకవేళ సార్ కాల్ చేస్తుంటే అట్లీస్ట్ మీ చెల్లి మీ పిల్లల్ని కాపాడుకునే. నేను చెప్పిన మేడం, అంటే తెలుసు కదా, ఇప్పుడు ఫ్రీక్వెంట్గా వస్తున్నాడు, ఆల్రెడీ నేను వద్దని చెప్పాను, పంపించొద్దు అని చెప్పాను. ఏది వచ్చినా నేను వస్తేనే పంపించాలి సార్, మీరు మధ్యలో పంపించకండి, ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కదా సార్. వాళ్ళ సార్ కూడా బాబుకి చెప్పేవాడు, ఎప్పుడన్నా నువ్వు అవుటింగ్కి వెళ్ళాలి ఏదంటే మీ మామతోనే మాట్లాడిపిస్తేనే పంపిస్తాను, లేకుంటే పంపించేది లేదు అని చెప్పాను. మరి ఈ ఎట్లా పంపించిన, ఎట్లా చేసిన, నాకు ఒక్కసారి కన్ఫర్మేషన్ కోసం చేసి ఉంటే బాగుండండి. అక్కడ కూడా నేను గార్డియనే, ఈ కాలేజీలో నేనే వెతికిన. ఆ కోడలికి ఏంటంటే మిగతా అన్ని ఏడ చూసినా పాత బిల్డింగ్లు ఉన్నాయని అంత దూరం పోవాల్సి వచ్చింది. పటాన్చెరు అక్కడ వెతికితే అది కొంచెం కొత్త బిల్డింగ్ ఉంది. ఎందుకంటే 2 సంవత్సరాలు ఉండాల్సింది వాళ్ళు, చదవాల్సింది వాళ్ళు. పాత బిల్డింగ్లలో ఉంటే భయపడతారు, అరే చదవలేకపోతారు, ఆడపిల్లే కదా అని మంచిగా ఉంది అక్కడ, అన్నీ కొత్త బిల్డింగ్ ఉంది, వసతులు బాగున్నాయని అక్కడ చేర్పించిన మేడం. అక్కడ గార్డెన్, ఇక్కడ గార్డెన్, అక్కడ వాళ్ళు కూడా నాకు కాలేజ్ సెకండ్. ఇప్పుడు ఈ కాలేజీలో జరిగేది ఇదే కదా మేడం. అంతకుముందు ఇప్పుడు మా అల్లుడు చేరిన దాంట్లో కూడా అంతకుముందు ఆత్మహత్యలు చేసుకునే పిల్లలు, అదే ఇట్లా మార్క్స్ రాలేదనో ఇంకోటిదో నాకు తెలియదు. అది కూడా మళ్ళీ తెలుసు ఆ విషయం. అక్కడ ఎక్కడైనా హాస్టల్స్ సహజం, మరి వాళ్ళకైనా ఇప్పుడు ప్రిన్సిపల్ వీళ్ళందరూ వార్డన్స్ వీళ్ళందరికీ తెలుసు కదా. ఇప్పుడు ఈ చనిపోయారన్నా ఏదన్నా కూడా ఇంకొక కాల్ ఉంది కదా, ఇంకో నెంబర్ వాళ్ళ దగ్గర ఉంది కదా, కన్ఫర్మేషన్ చేసుకుంటే ఏమేది మేడం. అంత ప్రతి ఒక్కరికి తప్పే ఉంది మేడం, ఇలా వ్యవస్థ చాలా తప్పు ఉంది మేడం. విజయారెడ్డి పిల్లల్ని చాలా ఇష్టపడేది, అంతకంటే మీరెక్కువ పిల్లల్ని పెంచారు, ఇష్టపడ్డారని చెప్తున్నారు. ఎందుకు పిల్లలకి దూరంగా హాస్టల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? అర్థం కాలే మేడం. అంటే ఇద్దరు పిల్లల్ని ఎందుకు హాస్టల్లో ఉంచారు? అదే 10th దాకా చిన్న 3 ఇయర్స్ మా కోడలు, నాకు తెలిసి 2 ఇయర్స్ అనుకుంటా, మా 1 ఇయర్, చిన్న పిల్లలు 3 ఇయర్స్ ఉండొచ్చు నాకు తెలిసి. అప్పటి అక్కడ వాళ్ళకు కొంచెం కొట్లాట్లు అయితే, అంటే వాళ్ళ అత్త మామయ్య వాళ్ళతోటి సంథింగ్ అప్పుడు ఉంటాయి కదండి, సహజంగా ఉంటాయి కదా. అప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడంటే ఒక 14 ఏళ్ళ క్రితం అనేది. అప్పుడంటే ఇక మనకున్నది ఎవరు, నాకు బావ కాల్ చేసి ఉండే, బావ అప్పుడు నేనేది చెరువు రండి అంటే, నేనే బావని, అప్పుడు నాకు బండి ఉండే 2 వీలర్, బండి మీద మా బావని మా చెల్లెని ఇద్దరు చిన్న పిల్లల్ని తీసుకుని వచ్చినట్టు, తీసుకుని ఇక్కడ వచ్చి పెంచుకున్నా. మా ఇంట్లోనే పెంచుకున్నా. 10th క్లాస్ దాకా కూడా నేనే స్కూల్ మాట్లాడిన, ఇక్కడ చూసుకునేది బాగానే. ఇక్కడి నుంచే చదివారు. మావాడు పోయి 1 ఇయర్ అవుతుందండి, నన్ను వదిలిపోయి ఓన్లీ 1 ఇయర్ అవుతుంది. కోడలు పోయి 2 ఇయర్స్ అవుతుంది. ఎప్పుడు కూడా చెప్తున్నా, అసలుకి పంపించకుండా నేను ఇక్కడ పెట్టుకున్నా అయిపోతున్నాను ఏమో, నాకు అర్థమవుతలేదండి.
అసలు ఏం మాట్లాడుతున్నా నాకేం అర్థమైంది. నాకు ఇంకా కోలుకోలేకపోతున్నా అసలు ఈ బాధ. విజయారెడ్డి ఆ, తన భర్తకి ఏమైనా గొడవలు ఉన్నాయని ఎప్పుడైనా మీతో చెప్పలేదా? లేదండి, లేదు. అలా అత్తమామతం కూడా ఎవరితో ఏం లేవు. అప్పుడు ఎప్పుడో అది మామూలుగా అప్పుడు జరిగినప్పుడు అంతేగాని మా దగ్గర ఏం లేవండి. అంటే ఏవా ఆర్థిక ఇబ్బందుల గురించి ఏమైనా మీతో డిస్కషన్ చేసేదా? ఆర్థిక ఇబ్బందులు అనేది పెద్దగా ఏం లేదండి. ఆర్థికం అంటే పెద్ద కోట్లు ఉన్న వాళ్ళు కాదు, అది కాదు మేడం. మిడిల్ క్లాస్ మేడం అంతా. మేమైనా ఆమెనా అంతా మిడిల్ క్లాస్. రూపాయి రూపాయి దాచుకొని అదొకటి ఇదొకటి చేసుకుని బతికిన వాళ్ళం అంతే. మీ అంతేగాని ఇద్దరు కలిసి కొన్ని వ్యాపారాలు చేశారు అంటున్నారు. ఏం చేశారు, ఎంత ఇన్వెస్ట్ చేశారు? మీ ఇద్దరం కలిసి చేస్తాం మేడం. ఆ, చాలా చేస్తాం మేడం. అందులో ఇప్పుడు రీసెంట్గా అయితే నారేపల్లిలో ఒక ఇల్లు కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. అది అమ్ముదామని అనుకున్నాము. సరే మా చెల్లి ఏమన్నదంటే, ఆమె ఎప్పుడైనా సరే మంచి రేట్ వస్తేనే అమ్ముదామని అంటుంది. అన్నయ్య అన్నయ్య సప్పో చేసుకొని వస్తున్నాం, మనం ఆడ తీసుకొని వస్తున్నాం. ₹2 మన దగ్గర ఉన్నాయి పెడుతున్నాము. లాభం వస్తే బెటర్ అన్నయ్య. ఎందుకంటే ఆల్రెడీ చాలా డేస్ అవుతుంది ఇన్వెస్ట్ చేసి, 1.5 year అవుతుంది. కలిసి రాకుంటే ఎట్లా, ఇచ్చేటోళ్ళకి ఇచ్చిన మనకేం మిగిలేదు లేదు కదా, ఆపుదామని నేనన్నా. ఎంతో కొంతనన్నా చూసి చేసుకొని నేను ఆమె డెసిషన్కే వదిలేస్తాను నేను ఏదైనా. అసలు ఈ టాపిక్ కూడా ఇప్పుడు కాదు అసలుకి. అనుకుంది ఎప్పుడో అనుకున్నాం, వదిలేసినాం. ఇంకా అది చెల్లె డెసిషన్ మీద వదిలేసినాం. ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఆ పేరు మీద ఉంది కదా, ఏదైనా ఆమె మీదే ఉంటుందండి. నేను మళ్ళీ అందులో నాకు సజెషన్స్ ఇవ్వడమే. ఎందుకంటే నేను చేసేది రియల్ ఎస్టేటే కదా. మంచి కస్టమర్, మంచి పార్టీ దొరికింది, రేట్ వస్తుంది అంటే ఆ టైంలో మాత్రం చెప్తా. తర్వాత ఏం రాకుంటే నేను చెప్పాను. ఆ రేటు ఆమె అంటే అన్ని ఎంతో క్యాలిక్యులేట్ చేసి ఓకే అనుకుంటేనే తీసుకొని రా అంటుంది పార్టీని. లేకుంటే లేదంటది. అనే ఆగుదాము అని అంటే సరే ఓకే, మన లాభం రాని మనకు కూడా ఎందుకులే అని నేను వదిలేసిన. అది ఇది మాట్లాడి కూడా జమాన్ అయిపోయిందండి. ఈ విషయం మాట్లాడి కూడా ఇక్కడ ఇంకొక అపార్ట్మెంట్ కట్టిన. ఇద్దరం అంటే మేజర్ నాదే ఉంటుందండి. మేజర్ నాది, మా మమ్మీది. ఆమెది ఎంతో 5-10 అన్నట్టు ఉంటుంది అంతే. అప్పుడు ఈ విషయాలు కూడా నేను ఇన్వెస్ట్ చేసేది. వాళ్ళు ఎంత పెట్టారు, మేము ఎంత పెట్టామని మా బావగారికి అన్ని మా షేర్ చేస్తామండి. మా చెల్లె, మా బావ, మా మమ్మీ మాట్లాడుకుంటాం. మనకున్నది అదే రూపాయి అండి. ఆ రూపాయి ఆడ పెట్టుకుంటూ వచ్చినాం. ఇక్కడ ఒక అపార్ట్మెంట్ తీసుకున్నాం. ఓనర్కి ఎక్కడైనా ఆమె బయ్యర్, నేను కాదని. నేను ఏదో మధ్యలో మాట్లాడుతున్న వాళ్ళనే ఉంటాను. ఎందుకంటే ఆ పేరు బాగుంటుంది కదా. సరైన చెల్లెనే తీసుకుపోతా అంటే ఆ అపార్ట్మెంట్ కూడా 35 lakhs అంటున్నారండి. 35 కాదు, 30 lakhs, 30 లక్షల రూపాయలు ఓనర్ కట్టిపించాము. ఇంకా 10 lakhs 15 lakhs ఏమో ఉంది. అది కూడా అడిగింది, అనే ఎంత కట్టాలనే లాస్ట్ మీకు 10 lakhs కదా అని అడిగింది. అవును 10 lakhs అని అడిగిన. 10 lakhs అదే అవుతుంది, ఒక 4 to 5 lakhs రిజిస్ట్రేషన్కి అవుతుంది అని అన్నాం. దీనికి కూడా మంచి పార్టీ ఉంటే చెల్లి అనేది మంచి రేట్ రాని అని సరే నీ ఇష్టం, ఎప్పుడైనా నువ్వు కానీ మంచి రేట్కి వస్తేనే అమ్మాలి అని అన్నది. సరే అది కూడా మాట్లాడు కూడా జమాన్ అయిపోయింది. అంటే ఈ డబ్బుల రొటేషన్ దగ్గర బయట నుంచి అప్పు తీసుకురావడము, లేదంటే వాళ్ళ దగ్గర నుంచి ఆమెకి ప్రెజర్స్ ఉండడం, అలా ఏమైనా జరుగుంటుంది అనుకుంటున్నారా? ఎక్కడి నుంచి తీసుకొస్తారా? లేదు మేడం, హ్యాండ్ లోన్ అవి ఆమె తీసుకొచ్చేది ఏముండదు. మేమేం తీసుకురావడమే. ఆమె దగ్గర ఉన్నాయి మాత్రమే పెడుతుంది. ఆమె రిస్క్ చేయదు మేడం. అప్పులు తీసుకొచ్చి ఇలాంటే వద్దంటది. ఆమె పర్సనల్ లోన్ కానీ ఏం తీసుకొస్తాం అంటే తీసుకొస్తాం, కడుతూనే ఉంటాం. ఆమె అయితే నాకు కలిగింది 5 లక్షలు నాతో పెట్టగలుగుతా, 10 లక్షలు పెట్టగలుగుతాను, నాది దీంతో అవుతుంది. ఓకే, అంతవరకే ఆమె ఇన్వెస్ట్ చేస్తుంది. ఎంత పెడితే అంతే కదా. ఆమె కూడా క్లియరే ఉంటుంది. అన్ని పేపర్స్ కూడా ఆమె దగ్గరనే ఉంటాయి, డాక్యుమెంట్స్ కూడా అన్ని. నేను సార్ కూడా చూపించిన, నేను సిఏ గారికి కూడా చూపించిన మొత్తం డీటెయిల్గా. సార్ వాళ్ళే వచ్చిన తర్వాత అన్ని డీటెయిల్గా చూపించిన. బ్యాంక్ అకౌంట్స్ అడిగిన సార్ నన్ను, సిఏ గారు అడిగారు. సిఏ గారికి ఒక 4 అకౌంట్ ఇచ్చిన తర్వాత సారు వివిధ డాక్యుమెంట్స్ కూడా చూపించిన, వేరే చూపిస్తే అవును రెడ్డి గారు అని. సార్ కూడా చాలా బాధపడ్డాడు. అసలు ఇది ఇక్కడ జరగవద్దు రెడ్డి గారు, మీకు ఇంత మొత్తం ఫ్యామిలీని కూలిపోయారు. సరే ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే ఒకరు ఇద్దరు మిగులుతారు, కానీ మీ విషయంలో చాలా దేవుడు చాలా ఇది చేసిందని సిఏ గారు, డిఎస్పి గారు, ఎస్ఐ గారు వీళ్ళందరూ ఒకటే మాట, కానిస్టేబుల్ కూడా ఎవరైనా
చాలా నష్టం జరిగిందంటే మీరు ఇంత కష్టపడి పెంచినందుకు చేసినందుకు ఏం మనుషులు లేకపోయారు, ఏం లేకుంటే అయిపోయారు. మీరు చూసుంటారు ఆ న్యూస్ రెగ్యులర్గా చూస్తూ ఉండుంటారు, ఏమైనా అప్డేట్స్ వస్తాయా లేకపోతే ఏం జరిగింది అనే దాని గురించి. గంట సేపు చివరిగా చనిపోయే ముందు అన్న చిరంజీవితో మాట్లాడువారు అన్న వార్తలు వస్తున్నాయి. మీతో నిజంగానే మాట్లాడిందా? నేను పెద్దగా ఏం చూడనండి. యూట్యూబ్ ఒకటి నేను విన్నా, తెలిసిన వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పారన్నమాట. గంట సేపు మాట్లాడిందని అట్లా ఏం లేదండి. చెల్లెని గంట సేపు మాడితే 100% కాదు, 1000% నేను చెల్లెని బతికించుకునేవాడిని. ఒక్క మాట నాకు చెప్తే నా గురించి తెలుసు మా చెల్లెకి. అన్నయ్య అంటే ఏందో ఆ చెల్లెకి తెలుసు, అల్లుడు కూడా తెలుసు. చెప్పేవాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు, ముగ్గురంతా పోయారు. ఒక అల్లుడు బాగున్నాడు, ఎట్లా చూసుకుంటే ఎట్లా. ఇప్పుడు నా అనుక్షణం నేను పిల్లల గురించి ఆలోచించిన, మా చెల్లె గురించి ఆలోచించిన.